హలో వ్యూయర్స్, ఒక సినిమా హిట్ కావాలంటే సినిమాలో ప్రతి సీన్ పండాల్సింది. మరి ఆ సీన్ పండాలంటే ఆ బ్లాకింగ్, ఆ స్టేజింగ్, వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. అదేవిధంగా యాక్టర్స్ వాళ్ళ ఇంప్రొవైజేషన్స్, అంటే ఒక క్యారెక్టర్ డీటెయిలింగ్, వాటి గురించి కూడా మాట్లాడతారు. మరి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని యాక్టర్ ఎంత డీటెయిలింగ్గా అర్థం చేసుకుంటారు, మరి ఏంటి అసలు డీటెయిలింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మనకు డీటెయిలింగ్ గురించి మనం ఈ టాపిక్ చెప్తాం. ఓకే. దీని గురించి చెప్పుకునే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం. ఓకే, మీరు యాక్టర్ అన్నారు కాబట్టి మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు. అంటే యాక్టింగ్ పరంగా చూస్తే మీరే కాదు, ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్లు ఆయన పేరు చెప్తారు. సో ఆయనతోనే మనం మొదలు పెడదాం. ఓకే. ఇప్పుడు మీరు చూసారో లేదో శుభ సంకల్పంలో సినిమా ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఓకే. శుభ సంకల్పం అనే సినిమాలో విశ్వనాథ్ గారు ఆ స్కూల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీకు తెలుసు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే డీటెయిలింగ్కే చాలా. దాంట్లో ఒక రోల్ చేస్తాడు, విశ్వనాథ్ గారు రోల్ చేస్తాడు. ఈయన ఏంటంటే ఒక చేపలు పట్టుకుని బ్రతికే జాలరీ క్యారెక్టర్ చేస్తాడు. చేసినప్పుడు మీరు డీటెయిలింగ్ గురించి మాట్లాడారు కాబట్టి కొన్ని సీన్లు మనం మాట్లాడాలి. ఆ సీన్స్ మనం చూపిస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. సో అందులో ఒక సీన్ ఏంటంటే ఈయన ఆమెని లవ్ చేస్తాడు. లవ్ చేస్తున్న విషయం వాళ్ళ గురువు గారు అయిన విశ్వనాథ్ గారికి చెప్పడు. చెప్పనప్పుడు ఏమవుతుందంటే ఎవరి ద్వారా, వాళ్ళ మనవరాల ద్వారా ఆయనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఈవిడ చేపలు పట్టుకుంటూ ఉంటుంది. మనవరాలు ఎవరైతే ఉందో చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు సైకిల్ వేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చి అయ్యగారు అని చెప్పి సైకిల్ వదలగానే సైకిల్ పడిందండి. తర్వాత అయ్యగారు అని ముందుకు వచ్చేటప్పటికి అక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది, కాలు తగిలిందండి. అయ్యగారు రమ్మన్నారా అని చెప్పి అలా అమ్మవాడు మాట్లాడుతూ ఉంటుంది. అని చెప్పి ఎందుకు వీళ్ళు కంగారు పడుతూ ఉంటాడు. తను సెన్స్ చేస్తాడనమాట, అక్కడ చేప పడిందండి అంటాడు. అనగానే ఆవిడ ఇలా అనగానే చేప ఎగిరి వెనక్కి పడుతుంది. పడినప్పుడు సరే నేను అయ్యగారిని కలుస్తానన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి చేప కింద పడుతుంది. పడినప్పుడు అటు ఇటు చూసి చిన్న అమాయకమైన ఎక్స్ప్రెషన్తో చేపను తీసి కళ్ళకు అద్దుకుని ఆ బల్లమే పెడతాడు. మామూలుగా మనం చేప తీసి పెట్టేస్తాం. ఆ చేపని కళ్ళకి ఎందుకు అద్దుకుంటున్నాడు? గంగపుత్రుడు తన చేపలు పట్టుకుని బతికే ఒక జాలరీ. సో ఇది క్లారిటీని డీటెయిలింగ్ చూపిస్తాడు. పెట్టి అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత లోపలికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆవిడ ఒక ఆమెని గారు ఒక బల్లని ఇలా ఆవిడ వడ్రంగి పని చేస్తూ బల్లని ఇలా వంకరగా డిజైన్ చేస్తాడు. దాన్ని తిడతా ఉంటాడు విశ్వనాథ్ గారు. ఈయన వచ్చారని తెలిసే తిడతా ఉంటాడు. ఈయన పక్క నుంచి డైరెక్ట్గా రాకుండా పక్కన కార్నర్లోంచి వస్తాడు. వచ్చి అక్కడ నుంచుంటాడు. ఏమిటో ఈ చేతావాతాకాని పని అని తిడతా ఉంటాడు. తిడతా ఉంటే ఈయన పక్కన నుంచి ఉంటాడు. నుంచుని ఎరా అనగానే అక్కడ ఒక పూల కుండి ఉంటుంది. మీరు చూస్తే యాక్చువల్లీ ఈ షాట్ ఆ షాట్ ఒక ఫ్రేమ్లో జరగదు. ఈ పూల కుండి అనేది వేరే షాట్, బ్లాక్ వేరుగా ఉంటుంది, బ్రాకెట్, ఈ బ్రాకెట్ వేరుగా ఉంటుంది. అక్కడ కంగారుని చూపించిన పూల కుండి తగిలి దానికి ఇలా ఇలా బెదురుతూ ఉంటాడు. తను ఎవరో ఏదో పేరు చెప్తుంటే తను చెప్పేస్తాడు కంగారులో. ఆయన కంగారు పడి ఆ పూల కుండితో నేను పేరు చెప్పేసానంటే తడబడుతూ ఉంటాడు. వాడు కూతురు అంట సరిగ్గా చూడలేదు, కొంచెం లెక్క చూసి పంపించే అని చెప్పి చిరాకు పడితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆయన అలా వెళ్ళగానే మెల్లిగా వచ్చి దాని బల్ల కింద, అక్కడ బల్ల ఉంటుంది, బల్ల కింద దూరి అసలు నీకు ఈ పని రాకపోతే రాదని చెప్పొచ్చు కదా అని మొదలు పెడతాడు ఒక ఎమోషన్లో. అమ్మాయి వద్దు నేను ఇంకా ఉండలేను అని వెళ్ళిపోతానని మెల్లిగా బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నావురా అంటాడు ఆయన. అయ్యా లెక్క చూస్తున్నానయ్యా మెల్లిగా బయటకు వస్తాడు. వచ్చేటప్పటికి ఈవిడ నుంచి ఉంటుంది. ఆ బల్ల పడిపోతా ఉంటే పట్టుకుంటాడు. ఇలా పట్టుకోగానే అప్పుడు వరకు ఉన్న ఆ ఫీల్ని రొమాంటిక్గా టెంటి అని మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా ఇలా అని మెల్లిగా చేయి తీస్తూ ఒక ఎక్స్ప్రెషన్ మార్చి గొంతులో చిన్న చేంజ్ చేసి తగిలిందా అంటాడు. ఏంటి అంటాడు. అనగానే ఈ రొమాంటిక్గా ముట్టుకోబుద్ది అవుతుంది. ముట్టుకున్నప్పుడు ఒక పావురు ఎగురుతుందండి. ఆ పావురు ఎగురుతున్నప్పుడు దాన్ని అదురుకి చేయి తీసేస్తాడు అనమాట. ఆ మూడులోంచి బయటకు వచ్చి మళ్ళీ వెంటనే ఆయనకి ఇక పని రాకపోతే రాదని చెప్పొచ్చు కదా అని స్కేల్ పెంచుతూ ఉంటాడు. అన్ని నవరసాలు చూపిస్తాడు అక్కడ. ఇది ఎలా జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు అయ్యగారు పిలుస్తున్నారు అనగానే అయ్యా చెప్తున్నానయ్యా అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఫుల్ లుంగి అంతా చూసుకుంటా. వెళ్ళిన తర్వాత వెళ్ళి అదేంటమ్మా అన్నావు అంటాడు ఆయన. విశ్వనాథ్ గారు కూర్చొని సీతమ్మ అందాలు పాట పాడుతుంటే ఈయన ఇలా ఇలా పాడబోతూ ఉంటాడు. పాడబోతూ ఉంటే ఏంట్రా అన్నావు అంటే అయ్యా నేనేమన్నానయ్యా నన్ను గొంతు సవరించుకుని అలాంటి పెద్ద పెద్ద మాటలు. ఇంతలో అమ్మాయి అటు వెళ్తూ ఉంటుంది.
అమ్మ ఒకసారి వెళ్ళరా అనగానే అమ్మాయి పేరు పెట్టి పిలుస్తాడు. ఏం తెలియనట్టుగా ఇన్నోసెంట్గా వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇటు తిరుగుతాడు, అటు కాదు ఇటు చూడు అంటాడు. ఇటు చూసి మెల్లిగా అటు పక్కకి వెళ్తాడు. ఇలాగా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఎలా రమ్మని చెప్పి దగ్గర నుంచోమంటాడు. నుంచుంటే నాకు అసలు సంబంధం లేదన్నట్టు ఎలా నుంచుంటాడు. నుంచుంటే లాగాడు గోమే కొట్టు అంటాడు. ఆమెని గారు ఒకసారి వీడిని రెండోసారి ఫ్యాట్మన్ కొట్టేస్తాడు. కొట్టగానే టక్కుమని పెడతాడు ఎలా చెయ్యి పెట్టి ఇటువైపు తిరిగి అమ్మాయి వైపు చూస్తే అమ్మాయి సారీ అంటే ఇలా చూసి అంటాడు. అంటే పర్లేదు లేదు. నెక్స్ట్ షాట్లో ఆయన చూస్తున్నట్టు గమనించి ఇలా అన్నాడు కదా, ఇలా తీసేస్తాడు. తీసేసి ఆయన వచ్చి అంటాడు, అరే ఇప్పుడు కొట్టింది ఎవరో తెలుసా అంటాడు. ఇలా అంటాడు, కాదు నేను అంటాడు. ఎందుకు అంటాడు, లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరో ఒక అమ్మాయిని చూసేసుకుంటావా అని ఇలా మాట్లాడుతూ అమ్మాయి మంచిది లక్షణంగా ఉంది అనగానే కొంచెం సిగ్గుపడతాడు. పెద్దల మాట వింటుంది. నిజం చెప్తున్నాను, మీరు ఈ పావురం సీన్ ఇందాక పావురం సీన్ ఒకటి సౌండ్ వస్తూ ఉంటుంది కానీ పావురం ఉండదండి అక్కడ. ఇంప్రూవైజేషన్ సౌండ్ పెడతారు. ఇక్కడ కూడా అమ్మాయి మంచిది పెద్దల మాట వింటుంది అంటాడు. అనగానే ఈయన గోమే చేపెట్టుకుంటాడు. అంటే ఏంటి, కొట్టమనగానే కొట్టేసింది. అది జరిగింది మనకు గుర్తుండదు కదా, ఇలా చేపెట్టుకుంటాడు. అంటే అంత డీటెయిలింగ్లో వెళ్తాడు ఆయన. ఓకే, నేను చెప్పాలనుకుంది అది. ఓకే ఓకే, ఇక్కడ ఆయన చూస్తున్నాడు అనేది. తర్వాత మీరిద్దరు తర్వాత ఇంకా అంతా మాట్లాడిన తర్వాత అప్పుడు మీరిద్దరు కలిసి పాడండి అన్నప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ గొంతు సవరించుకోవటం, పాడేటప్పుడు ఆగమని చెప్పడం, సీతమ్మ అందాలు అని చెప్పి మధ్యలో ఆగమని అందుకుంటూ ఉంటాడు. ఆపేమనగానే టక్కుమని ఆగుతాడు. అసలు ఆ సీన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే ఒక పెయింట్లా చేస్తాడు అది. ఓకే ఓకే, ఎవరు మన విశ్వనాథ్ గారు డైరెక్షన్ అలా పక్కన పెడితే దాన్ని అర్థం చేసుకుని డీటెయిలింగ్లో మీరు ఆ పూలకుండి సీన్లో పూలకుండి వేరేగా ఉంటుంది, కంటిన్యూటీలో ఉండదు అది షూట్ చేసేటప్పుడు. దాన్ని అంత డీటెయిల్గా ఆయన చేస్తాడు. అదే మూవీలో ఇంకో షాట్ ఉంటుంది, మీకు అర్థం అవడం కోసం ఓన్లీ కామెడీ అనుకుంటున్నారు మీరు. ఆమె గారు చనిపోబోతారు. అంటే ఏంటి, తనకు ఒక యాక్సిడెంట్ ప్రమాదం జరుగుద్ది, ఎవరో కొట్టేస్తారు, చనిపోవడానికి రెడీగా ఉంటుంది. డాక్టర్ ఇంకొక 10 నిమిషాలు మహా అయితే పావుగంట అంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి రూమ్లోకి ఎంటర్ అవుతాడు. మీరు ఒక ఎంటర్ అయినప్పటి నుంచి ఆవిడ చనిపోయే వరకు ఒక 10-11 నిమిషాలు సీన్ ఉంటుంది. ఓకే, ఇద్దరే ఉంటారండి. అండ్ ఇంకొక ఆవిడ ఎవరైతే ఉన్నారో సీన్లో ఆమెని గారు, ఆవిడ క్యారెక్టర్ చనిపోవడానికి రెడీగా ఉంది, ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు, పడుకుని ఉండడమే. ఓకే, 11 నిమిషాలు ఒక ఆర్టిస్ట్ ఆ సీన్ అలా పండిస్తాడు. మీరు చూస్తే మెల్లిగా వెళ్తాడు, ఆయన తెచ్చిన బట్టలన్నీ పక్కన డైరెక్ట్గా వెళ్ళిపోడు. ఆ కిటికీని పట్టుకుని నుంచి ఏడుస్తూ ఉంటాడు. పక్కకు చూసి కళ్ళల్లో తడి పెట్టుకుంటూ ఉంటాడు. మెల్లిగా వెళ్ళి తన దువ్వెని తీసి తల దువ్వి రెడీ చేసి అద్దంలో చూపిస్తాడు. నెక్స్ట్ షాట్లో ఒక బోట్లో వెళ్తూ ఉంటారు. ఓకే, పడవలో వెళ్తున్నప్పుడు మీకు చూస్తే అక్కడ కంటెక్స్ట్ ఎంత క్లోజ్డ్ అంటే ఎక్కువ చేయడానికి ఉండదు అక్కడ. ఓకే, ఒక అమ్మాయి చనిపోవడానికి రెడీగా ఉంది, ఒళ్ళో కూర్చుని ఉంది, పడవలో వెళ్తున్నారు, ఏముంటుంది అక్కడ చేయడానికి. కానీ ఆయన మొత్తం అన్నీ వాడతాడండి. మీరు డీటెయిలింగ్ చూస్తే వెళ్తూ ఉంటాడు, తనని సర్దుతూ ఉంటాడు, తను చూసి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు, తాళిని కళ్ళకి అందిస్తాడు, పూలు పెట్టి ఆ పసుపు నీటిలో చల్లుతాడు. తర్వాత తను చూసి ఇది బాధపడుతూ ఉంటాడు. ఇంకా చనిపోతాడు, చనిపోవడానికి రెడీగా ఉంది. అసలు కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్ అనడానికి మీరు ఈ సీన్ తప్పకుండా చూడండి, మీకు అర్థమవుద్ది. ఇంకా చనిపోలేదు ఆవిడ. ఇప్పుడు ఏం చేస్తాడంటే అవన్నీ చేసి చివరికి ఆ చేతిని ఇలా పట్టుకుంటాడు. ఇక్కడ చూస్తే పాణిగ్రహణం దగ్గర మనం పట్టుకుని చెయ్యి. ఓకే, ఇలా పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత మెల్లిగా ఇవన్నీ చూస్తూ చేస్తూ బాధపడుతున్నప్పుడు సడన్గా అమ్మాయి కరెక్ట్గా ఇదే పాయింట్లో మెల్లిగా ఇలా ఒరిగిపోద్దాడు. ఓకే, చనిపోయింది అని తెలవగానే ఈ బొగ్గు ఏదైతే ఉంటుందో ఈ చిన్న ఈ పార్ట్ అండి మీరు గమనిస్తే ఇలా వదులుతాడు అంతే. ఇలా ఉన్న బొగ్గుని ఇలా వదులుతాడు ఆయన. ఓకే, అంతే, అంతకంటే ఎక్స్ప్రెషన్ వాడు సెటిల్డ్గా అలా ఇస్తాడు. ఇచ్చి ఆ చెయ్యి ఇలా చూసి కిందకు చూసి పైకి ఇలా చూసి వెళ్ళిపోయావు అన్నట్టుగా. ఇప్పుడు ఆ చెయ్యి ఎప్పుడైతే మనిషి చనిపోతుందో గట్టిగా అయిపోద్ది కదా, దాన్ని విడగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఉంటుందండి. అంటే ఇలా తీసి ఏం చాలా అర్థం కాదు, ఒక్కొక్క వేలు తీస్తూ స్కేల్ పెంచుతూ ఉంటాడు. ఓకే, ఏడుపు అప్పుడు దాకా ఆపుకున్న ఏడుపు తెరలుగా తన్నుకుంటూ వస్తుంది అని చెప్పి బ్లాస్ట్ అవుతాడు. ఓకే, అయ్యి ఏడుస్తూ స్కేలింగ్ పెంచుతూ ఉంటాడు. పెంచి మెల్లిగా వదిలేసి ఇంకా అన్నీ వాడేసిన తర్వాత ఏం మిగలపోతా నీళ్ళు మొహాన్ని జల్లుకుని బాధపడుతూ ఆ తెడ్డు తీసి మళ్ళీ ఆగి అసలు అంత బ్యూటిఫుల్గా సీన్ చేస్తాం. మీకు ఈ సీన్ అంతా విజువల్గా చూస్తే చిన్న ఈ చీక్తో ఇచ్చే ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. నేను ముందు చెప్పిన కొట్టగానే అంటాడు, ఆ చిన్న చేంజ్లు ఇవన్నీ కూడా డీటెయిలింగే. అలా చేస్తే తప్ప ఆ మూవీ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు డైరెక్టర్
చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, బట్ దాంట్లో ఉన్న స్కోప్ ఏంటి. మీరు తెనాలిలో ఒక చిన్న సీన్ ఉంటుంది, తెనాలి మూవీలో మన జయరామ్కి తనకి మధ్యలో కాలం తీరినవాడు కాలం చేస్తాడని కాలం జ్ఞానం చెప్తుందని చెప్పి ఒక పెద్ద లెంతీ డైలాగ్ ఉంటుంది. ఎస్పి బాలు గారు దానికి డబ్బింగ్ చెప్పారు, యాప్ట్గా ఉంటుంది అసలు. ఆ సీన్లో ఒక సైకియాట్రీ హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో మీరు ఆ సీన్ చూస్తే అసలు ఎక్కువ స్కోప్ ఉండదు. అటు ఇటు కూర్చొని ఉంటారు మాట్లాడుతూ, ఆ యాస్ ట్రైన్ వాడతాడు, తర్వాత ఫోన్ వాడతాడు, ఫోన్లో చెయ్యి ఎవరు చెయ్యి నాన్నగారు చెయ్యి ఇందులో పెట్టి ఇలా మొత్తం మీద దగ్గర అది కూడా ఒక 10-11 minutes సీన్ ఉంటుంది. ఆ 11 minutes సీన్ ఒకే చోటల్లో పండిస్తారు కామెడీ. ఇద్దరు కూడా, జయరామ్ కూడా మంచి ఆర్టిస్ట్, ఏడవకూడదు నవ్వుతూ చెప్పాలని ఆయన అంటాం, ఈయన యాస్ ట్రైన్ ఇలా పెట్టుకుని దేవుడు చీ అనుకోవడం, చిన్న అన్నీ. డాక్టర్ తాగిన తీసుకుని తాగేస్తూ ఉంటాడు. అంటే పర్లేదండి డాక్టర్ గారు ఎంగిల్ కూడా మందుతో సమానమే అని చెప్పి తాగుతూ ఆయన చేసే యాక్షన్ అసలు ఎక్స్ట్రాడినరీ థింగ్ అండి. అది చిన్న విషయం కాదు. ఒకళ్ళు చూసింది మనం ఇలా మాట్లాడుకోవడం చాలా చేసింది చూసి మాట్లాడుకోవడం ఈజీ, కానీ ఒక తెల్ల కాగితం మీద ఒక డైరెక్టర్ ఒక సీన్ రాసి ఇచ్చినప్పుడు దాన్ని విజువలైజ్ చేసుకుని తన్ని లోపలికి గెటింగ్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు చూసారా, అది చేయడం అనేది అంత ఈజీ కాదు. కమల్ హాసన్ గారు చాలా యాక్టర్లు ఉన్నారు, మనం మెల్లిమెల్లిగా పాడ్కాస్ట్లో మాట్లాడుకోవచ్చు. ఓకే, సో డీటెయిలింగ్ అనేది మీరు అడిగారు కాబట్టి, ఆయన ఫేవరెట్ హీరో ఉన్నారు కాబట్టి కమల్ హాసన్ గారి గురించి ఒక పాయింట్ చెప్పడానికి ట్రై చేశాను. ఇంకెలా చూసుకుంటూ పోతే ఆయన గురించి చెప్పాలంటే మనం ఒక 2000 పాడ్కాస్ట్లు చేయొచ్చు. సో ఇది ఒక చిన్న సముద్రంలో చిన్న తీసి గ్లాసు నీళ్ళు మనం పోసి మాట్లాడుకుంటుంటాం అనమాట. హోప్ మీకు నేను చెప్పిన అర్థమైంది, కంప్లీట్గా అర్థమైంది. మీరు చెప్తుంటే నాకు కళ్ళ కట్టినట్టున్నది చాలా సీన్స్. అందుకే మనం ఫస్ట్ అనుకున్నట్టు కమల్ హాసన్ గారు ఎందుకు అంత పెద్ద యాక్టర్ అంటే ఆయన ఇంప్రూవ్ చేసుకుంటారు సీన్. అంటే ఇది ఒక చిన్న ఆయన జర్నీలో ఏదో చిన్న పార్ట్, అంతే. అలా మనం ప్రతిదీ మాట్లాడుకుంటే ఆయన ఎంతగా అందరూ ఎందుకు పొగుడతారు కమల్ హాసన్ అంటే, కమల్ హాసనే కాదు చాలా గొప్ప యాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కమల్ హాసన్ గారిని ఎందుకు పొగుడతారు అనేది మనం అర్థం చేసుకుంటే మనం ఎవరెవరో పేర్లు చెప్తాం. డానియల్ డే లూయిస్ అంటాం, లేకపోతే ఇంకొకరు డికాప్రియో అంటాం, ఇంకొకరు ఏ పేర్లు చెప్తాం, టామ్ హ్యాంక్స్ అంటాం. మన కంట్రీలో ఉన్న ఒక గొప్ప యాక్టర్, మామూలు యాక్టర్ కాదైనా అనేది. అంటే ఇప్పుడు సినిమాలో అంత కంటెంట్ కూడా ఇవ్వట్లేదు. అప్పుడు అంత ఎమోషనల్ బేస్డ్గా నడిచేవి. ఇప్పుడు ఈ విశ్వనాథ్ గారు కానీ, జంధ్యాల గారు కానీ, వీళ్ళు కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం అండి. వాళ్ళ రైటింగ్ని, వాళ్ళ డైరెక్షన్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడం కష్టం. అది అర్థం చేసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ అలా ఉండగలిగారు. ఇప్పుడు ఏంటంటే అంతా మెకానికల్ ఇదిలో వచ్చేసింది, కొంచెం టెక్నాలజీ యాడ్ అయిపోయింది. అప్పుడు ఏమి ఉండే కాదు, వీళ్ళే ఉండాలి ఇంకంతా. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా సీన్ పండకపోతే దాన్ని వేఫెక్ట్ లో చూసుకుందాం, ఏదో యాడ్ చేసుకుందాం అన్న వెళ్ళిపోతున్నాం. కానీ అప్పుడు అంత లేదు కాబట్టి వాళ్ళ హావభావాలతోటే పండించగలరు. చాలా వరకు వాళ్ళ వర్కే ఉండేది. ఆ వర్క్ని ఎంత డీటెయిలింగ్గా చేసేవారు. ఎప్పుడు కూడా డీటెయిలింగ్ ఫెయిల్ అవుతాడు. అవునవును. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసిన కార్తీ మూవీ వచ్చింది చూసుకున్నా కూడా, సత్యం సుందరం ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీస్, చిన్న డీటెయిలింగ్తో వెళ్ళే మూవీస్. 96 కానీ అలా ప్రతిదీ కూడా. ఇప్పుడు వస్తున్న బ్రహ్మానందం గారి మూవీ కూడా ఇలాంటి ఏదైనా కూడా వాళ్ళ డీటెయిలింగ్ బాగుంటుంది. ఆ డీటెయిలింగ్ ఉన్న మూవీ ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. దాన్ని కూడా అంటే ప్రేక్షకులు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఈరోజు డీటెయిలింగ్లో ఒక చాప్టర్ 1 అనుకోవచ్చు దీన్ని, అంతేనా? ఎస్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో రావ్సన్ ఫిల్మ్స్.